ఆకాష్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా. నాకు తెలుసురా. ఎరా కోటింగ్ సరిపోలేదా? విజిలేస్తున్నాం. హీరోలు ఎంట్రన్స్ విజిల్ అయ్యిరా. మా కోటింగ్ సంగతి సరే, నీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు. హలో CK & Co. ఐఎమ్ రెడీ. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు, పబ్లిక్ మాస్ అంటారు, ఇంట్లో ఆకాష్ అంటారు. ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి, నువ్వు ఎలాగైనా పిలుచుకో. ఈ ఏరియా నాది. ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు. మన ఇమేజ్ అలాగే పెరిగింది. అంత మగాడివా? మగతను పుట్టుకుతో వచ్చింది, అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా. రాయ్ పదండ్రా. ఎక్కడికి రా వెళ్ళేది? బెట్టింగ్ కట్టిన 2 లక్షలు కట్టి అప్పుడు కదల మనం. అబ్బాయి CK, నీకు సర్ప్రైజ్ న్యూస్. అసలు బెట్టులు కట్టింది వాళ్ళు కాదు, నేను. అప్పుడేగా CK నేను కలిసే అవకాశం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్లే. ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది, ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది, అప్పులు తెచ్చి చాలా మంది రోడ్లను పడుతున్నారు. ఈ బెట్టులు కట్టేది ఎవడరా అంటే ఎవడికి తెలీదు. అది తెలుసుకుందామనే ఈ గేమ్. వీడి గేమ్ నాకు నచ్చలేదురా. నా అకౌంట్ లో వేసేయండి రా. అన్నా ఏంటన్నా ఈడు? నేను చెప్పనా? చెప్పు. ఏంటన్నా ఇది? ఎక్సర్సైజ్ చేస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా? గడ్డి మోపు, అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. చంపేస్తావా? వదిలేరా బాబు, ఇవాటి నుంచి బెట్టింగ్లు వదిలేస్తా. ఉంటాను రాబాయ్. తినడానికే వస్తాడు, ఎంత వేసుకుంటున్నాడు, కడుపు కలిసి వస్తాడు. ముసల్దారి సూప్ అంతా తిండి మీదే. పెద్దదినా ఒక ఆమ్లెట్ వేసుకో. చిన్నదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో. కనీసం మంచినీళ్ళని ఇవ్వండి. పోయి తెచ్చుకో. వేసుకో, చేసుకో, తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్. తాగు.
ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు? ఏంట్రా ఈ గొడవలు? ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావంటే గుండెల్లో దడగా ఉంటుంది. మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు. అసలు ఇంకా ముద్దలా దిగుతుందయ్యా? కొంచెమన్నా బుద్ధి ఉందా, బాధ్యత ఉందా? వదినా 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 10 ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు? సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు? మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా. అసలు ఇదంతా కాదత్తయ్యా. ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే. అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడు పిల్లవాడిస్తాడు? ఎందుకు ఇవ్వరు? నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లా ఉంటుంది. వదినా ఫిల్మ్ స్టారా? మీ ఊళ్ళోనా? అవునయ్యా. అంటే మ్యాచ్ ఫిక్స్డా? ఆ. మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా? వెళ్ళటలేదు.